వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే తెలుగు నేర్చుకోండి, తెలుగు భాషను పరిరక్షించే సైన్యంగా మారండి. తెలుగు నేర్చుకోండి, తెలుగు నిర్లక్ష్యం చెయ్యకండి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ యువతీ యువకులకు పిలుపునిచ్చారు. స్థానిక ఇందిరాగాంధీ పురపాలక స్టేడియంలో 35వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లాంఛనంగా ప్రారంభించారు. చెరుకూరి రామోజీరావు సాహిత్య వేదికపై పుస్తక మహోత్సవ ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంగ్లం అవసరమే, కానీ పేదరికం పారద్రోవటానికి అది మార్గం కాదన్నారు. అందరూ ఆంగ్లమే మాట్లాడే ఇంగ్లాండ్లో కూడా పేదరికం ఉందని ఆయన గుర్తు చేశారు. సినిమా నటులు, పాపులర్ వ్యక్తులనే కాకుండా రచయితల్ని, చదువుకున్న వాళ్ళని గౌరవించడం వల్ల మాటలు వినడం నేర్చుకోవాలని తన అభిమానులకు సూచించారు. పుస్తక పఠనమే అభివృద్ధికి మార్గమన్నారు. ఇందాక నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న అబ్బాయిని అమ్మ నాన్న ఒక ఆట స్థలం, ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ, ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ, ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి, అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడటానికి, కొనుక్కోవడానికి. ఇవన్నీ తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది. చుట్టుపక్కల పుస్తకాలు నేను ఎంఎస్కే విజయ్ కుమార్ గారు చిన్న కోపం కూడా ఉంది. నాకు ఇంతసేపు నాకు తెలియదు, లేదంటే ఇప్పటికే నేను ఏమంటుందని దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను నేను. అంటే సరదా ఎందుకు చెప్తున్నానంటే, నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నాకు పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు అంటే ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారని భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాళ్ళు నెల్లూరులో. స్కూల్ అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటా ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనర్, నేనేమో 8th క్లాస్ ముగించుకోండి, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం, అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు. మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే, ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు ఒక ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతానో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను, ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే, కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తుంది. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే, చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, నాకు క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతోటి కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ డ్రోన్ సేవలు మరింత వేగవంతమయ్యాయి. డ్రోన్ సేవల్లో భాగంగా మంగళగిరిలోని ఇందిరానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి క్యాన్సర్ శాంపిల్స్ ని మంగళగిరి ఎయిమ్స్ కి డ్రోన్ ద్వారా తరలించారు. ఇందిరానగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎయిమ్స్ కి వెళ్లడానికి కనీసం 15 నిమిషాలు సమయం పడుతుంది. అయితే కేవలం 3 నిమిషాల్లోనే డ్రోన్ ద్వారా క్యాన్సర్ వైద్య శాంపిల్స్ ఎయిమ్స్ కి చేరాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఎంసీడీసీ చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ డ్రోన్ సేవలను ప్రారంభించారు. మంగళగిరి నుంచి తొలిసారిగా డ్రోన్ సేవలు ప్రారంభమయ్యాయి.
భవిష్యత్తులో డ్రోన్ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయని పేర్కొన్నారు. Battery operated. ఈ డ్రోన్తో ఎలా అయితే మా ఎన్డీఏ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా మొన్న మధ్య కూడా డ్రోన్ షో చేయడం జరిగింది. రాష్ట్రంలో అంటే జనరల్గా ఇంతకుముందు డ్రోన్స్ అంటే ఏదో కెమెరాస్, ఈ ఫొటోస్ వాటికే ఉపయోగించేవాళ్ళు. ఈ రోజున ఒక టెక్నాలజీతో హెల్త్ అంటే ఏదైతే ఎమర్జెన్సీ టెస్టులు ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ మా మంగళగిరి పిహెచ్సి సెంటర్లో మొట్టమొదటిసారిగా అంటే నాకు తెలిసి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మంగళగిరి పిహెచ్సి సెంటర్లో ఈ రోజున ఇక్కడి నుంచి బ్లడ్ శాంపిల్స్, ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన శాంపిల్స్ దాదాపు ఇక్కడి నుంచి మామూలుగా పంపిస్తే ఎయిమ్స్కి 10-12 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాల్లోనే ఇక్కడి నుంచి రీచ్ అయ్యేట్లుగా, అంటే ఎమర్జెన్సీగా ఆ శాంపిల్స్ అక్కడ రీచ్ అయ్యి ఇమీడియట్లీ దాన్ని టెస్టులు చేసి పంపించే విధంగా ఆ యొక్క డ్రోన్ విప్లవం ద్వారా ఈ రోజున చేయడం జరిగింది. ఈ రోజున మా డిహెచ్ఎంఓ గారు కానీ, అలాగే మా ఇక్కడ డాక్టర్స్ కానీ, అలాగే అందరూ ఆశా వర్కర్స్ అందరూ పాల్గొనడానికి ఇక్కడ పిహెచ్సి నుంచి మొట్టమొదటిసారిగా మంగళగిరి పిహెచ్సి నుంచి ఈ శాంపిల్స్ డ్రోన్ ద్వారా మనం పంపించడం జరిగింది. యూపీహెచ్సి ఇందిరానగర్ నుంచి నేను కూడా మంగళగిరి స్థానికులు అవటం, ఈ ఏపీఎండిసి చైర్మన్గా ఫస్ట్ మంగళగిరి నుంచి ఇక్కడ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మంగళగిరి ఇందిరానగర్ యూపీహెచ్సి సెంటర్లో వికలాంగుడికి వీల్ చైర్ అవసరం ఉందని అక్కడ సిబ్బంది తెలపడంతో ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు వీల్ చైర్ను వికలాంగుడికి అందించారు. ఈ సందర్భంగా ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సామాజిక స్పృహతో వికలాంగుడికి హెల్ప్ చేయాలని ఇందిరానగర్ యూపీహెచ్సి హెల్త్ ఆఫీసర్ అనూష సూచనతో జనసేన యువ నాయకులు జొన్న రాజేష్ ఈ వీల్ చైర్ను అందించాలని అభినందించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి బడుగు బలహీన వర్గాలకు జనసేనాని పవన్ కళ్యాణ్ అండదండలుగా ఉన్నారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని జన శ్రేణులు, యువత సామాజిక బాధ్యతతో పేదవారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మా జనసేన నాయకులు శ్రీ జొన్న రాజేష్ గారి ఆధ్వర్యంలో ఒక వీల్ చైర్ డొనేట్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మా ఏపీఎంఐస్ తరఫున, అలాగే మా పార్టీ తరఫున, అలాగే హాస్పిటల్ డాక్టర్స్ మేడం అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే జనసేన పార్టీ అంటే నేను పార్టీగా చెప్తాను, జనసేన పార్టీ పుట్టిందే ఒక పేద ప్రజలకు అండగా ఉండటం కోసం. ఆ పేద ప్రజల కోసమే దాదాపు 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు మన కోసం కాకుండా ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని పోరాడి ఈ రోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా చాలా కీలకంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంటే ఆయన యొక్క కష్టం ఏంటంటే పేద ప్రజలకి తపన ఏదో ఒకటి చేయాలి, పేద ప్రజలను ఒక ఉన్నతంగా తీసుకెళ్ళాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పే తపనతో ఆ రోజున ఆయన ఆశించి 2009 నుంచి కూడా ఆయన పోరాడుతూ ఉన్నారు. ఈ రోజున ఆయన యొక్క సంకల్పం నిజమై ఈ రోజున ప్రతి ఒక్క పేదవానికి అండగా ఉండేదానికి మంచి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు స్టేటే కాదు సెంట్రల్లో కూడా మంచి కార్యక్రమాలు మనకు ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ ఆధ్వర్యంలో వస్తూ ఉన్నాయంటే నిజంగా మన చాలా సంతోషం. అందరికి బాగుండాలని చెప్పుకోవడం మరొకసారి. అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. రాజస్థాన్లోని కోటాలో హైస్పీడ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ దూసుకెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవగా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్లలో అత్యాధునిక కవచ్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటుంది.
అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గుంటూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అఖిల భారత శరీర అవయవదాతల సంఘం సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 194వ జయంత్యుత్సవంలో పాల్గొన్న మంత్రి పూర్వ విద్యార్థులు గుంటూరు వైద్య కళాశాలకు బహుకరించిన 95 లక్షల రూపాయల విలువ చేసే 2 నూతన బస్సులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5 లక్షల మంది అవయవ దానం కోరుతూ జీవన్ దాన్ ట్రస్టులో నమోదు చేసుకుంటుంటే కేవలం అతి కొద్ది మందికి మాత్రమే దాతల నుండి కార్నియా, కిడ్నీల వంటివి లభిస్తున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి సంవత్సరం 5 లక్షల మంది జీవన్ దాన్ ట్రస్ట్లో అవయవ దానం కోసం రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అయితే డిమాండ్ అంత పెద్ద ఎత్తుంటే అంటే కార్నియాకు కానీ, గుండెకి కానీ, కిడ్నీకి కానీ, ఊపిరితిత్తులకు కానీ, ప్యాంక్రియాస్కి కానీ ఇటువంటి అనేక అవయవాలు ఉన్న బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే 8 అవయవాలని ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది. ఇవాళ డిమాండ్ అంత పెద్ద ఎత్తున ఉంది, సప్లై మాత్రం లేదు. నాకున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న జీజీహెచ్ హాస్పిటల్లోనే ప్రతిరోజు 4 నుంచి 5 మంది బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయి. బ్రెయిన్ డెడ్ కేసులలో కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తే వారి అవయవాల్ని ఎవరికైతే అవసరం ఉందో, రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మార్పిడి చేయడం వల్ల ఒక్కొక్క బ్రెయిన్ డెడ్ కేసు నుంచి 8 మందికి ప్రాణదానం చేయొచ్చు, లేదా కళ్ళనివ్వచ్చు, ప్రాణం నిలపచ్చు. ఇటువంటి అద్భుత అవకాశం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు జీవించుండే అవకాశం కలుగుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు, ఆత్మ శరీరం నశిస్తుంది కానీ ఆత్మని నిప్పు, నీరు, గాలి, ఆయుధం కూడా నశింపజేయలేదు అని. అంటే ఆత్మ శాశ్వతమని. ఆ ఆత్మ శాశ్వతం కావాలి, తర్వాత దానికి అర్థము పరమార్థం ఉండాలంటే ఈ బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవ దానం చేయడానికి ఆ కుటుంబ సభ్యులను ప్రేరేపించాలా, ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పుట్టుక చావు మధ్య ఏం చేస్తామో అదే సమాజం గుర్తుపెట్టుకుంటుంది. ఇవాళ 194వ జయంతి ఇవాళ సావిత్రిబాయి పూలే. ఇన్నాళ్ళ తర్వాత కూడా వారిని మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే వారు ఆ రోజుల్లోనే బాలికల కోసం ఒక స్కూల్ని ప్రారంభించడం, ఆ రోజుల్లోనే చైతన్యం నింపే ప్రయత్నం చేసి ఒక సామాజిక సంస్కర్తగా పనిచేశారు. కాబట్టి దాదాపు 194 సంవత్సరాలు కూడా తర్వాత కూడా వారిని మనం స్మరించుకుంటున్నాం, వారికి ఘనంగా నివాళులు అర్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా అవయవ దానం చేయడానికి ప్రజలు ముందుకు రావాల్సి ఉంది. జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 60 నుంచి 70% డోనర్లు కానీ లేదా ట్రాన్స్ప్లాంటేషన్లు కానీ జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే 65 మంది ఈ సంవత్సరం అవయవ దానం చేశారు. 205 ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయి. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవయవ దానం గురించి, దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం పాటు ప్రోత్సాహం ఇవ్వడం కోసం అవయవ దానం చేస్తున్న కుటుంబ సభ్యులకి 10,000 రూపాయలు చాలా చిన్న వృతాభత్తిగా చేస్తున్నదే 10,000 రూపాయలు కానీ, ఆసుపత్రులు అయితే వారు బ్రెయిన్ డెడ్ కేసుగా ఉంటున్నారో వారి కుటుంబ సభ్యులు అవయవం చేయడానికి ముందుకు వస్తున్నారో అక్కడ వారికి శాల్వాతో సన్మానించడం కానీ, సత్కరించడం కానీ. అభిమానుల భారీ కోలాహలం నడుమ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు తరలివచ్చారు. భారీ కేరింతలు, బాణాసంచా వెలుగుల మధ్య అట్టహాసంగా సాగింది. వేలాదిగా అభిమానులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. తనపై అభిమానంతో వేలాదిగా తరలివస్తున్న అభిమానుల కోసం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
జగిత్యాల జిల్లాలోని తహసీల్ చౌరస్తా వద్ద ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరసన దీక్ష 24వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖ సమగ్ర శిక్షణలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, మినిమం పే స్కేల్ విధానాన్ని కల్పించాలని, ప్రతి ఉద్యోగికి 20 లక్షల బీమా సౌకర్యం, ఆరోగ్య బీమా 10 లక్షల వరకు కల్పించాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నప్పుడు వారికి బెనిఫిట్ కింద 25 లక్షలు ఇవ్వాలని, ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖలోని కాంట్రాక్ట్ ఎస్ఎస్ఏ ఉద్యోగులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలోని సమగ్ర శిక్షా ఉద్యోగులము ఈరోజు నిరవధిక సమ్మె 24 రోజులు చేస్తున్నాము. గత 24 రోజుల నుండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 19,500 మంది ఈరోజు నిరవధిక సమ్మెలో ఉన్నాం. మరి విద్యాశాఖకు స్వయాన ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరి గత 24 రోజుల నుండి కూడా మీ ఉద్యోగులమంతా కూడా రోడ్లపైన ఉండి మేము చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అట్లాగే మేము బోధిస్తున్నటువంటి బోధనా పాఠశాలలు, అట్లాగే బోధనేతర సిబ్బంది ఈరోజు కేబీవీ పాఠశాలలు కానీ, అట్లాగే భవిత సెంటర్లు కానీ, ఎంఆర్సీలు కానీ, స్కూల్ కాంప్లెక్స్లు, స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా గత 24 రోజుల నుండి బోధన లేకుండా, అట్లాగే బోధనేతర కార్యక్రమాలన్నీ కూడా పుట్టుపడిపోయి పూర్తిగా విద్యా వ్యవస్థను స్పందించిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారు మరి వెంటనే కల్పించుకొని విద్యాశాఖలో గత 20 సంవత్సరాల నుండి వెట్టి చాకరీ చేస్తున్నటువంటి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖ లోపల విలీనం చేసి వెంటనే రెగ్యులర్ చేయాలని, అట్లాగే మరి ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా పెట్టేటువంటి ఖర్చు అంతా కూడా చూసుకుంటే ఈరోజు విద్యా వ్యవస్థకు చేసేటువంటి ఆ యొక్క సంస్కరణలు కావచ్చు, లేదంటే మన ఊరు మనబడి పాఠశాలలు కావచ్చు, లేదంటే వివిధ కార్యక్రమాల పేరుతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. మరి అవన్నీ చేస్తున్నప్పుడు విద్యాశాఖలోనే విద్యార్థులకు బోధించేటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేటువంటి ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా వారిని కూడా విద్యాశాఖలో కూడా విలీనం చేసి వెంటనే రెగ్యులరైజ్ చేస్తే ఇంకా కూడా తెలంగాణ అంతా కూడా విద్యాశాఖలో అభివృద్ధి మాటలు పడుతుందని ఆ దిశలో విద్యాశాఖ మంత్రి గారు అట్లా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని వెంటనే విద్యాశాఖలో విలీనం చేయాలని కోవడం జరుగుతుంది. జై సమగ్ర శిక్ష. కావున మా యొక్క నినాదం ఒకటే, మాకు విద్యాశాఖలో విలీనం చేయడం, మాకు పే స్కేల్ ఇప్పించడమే.
సో తదనుగుణంగా మాకు ఇచ్చినట్టయితే విద్యాభివృద్ధికి మేము ఇతోధికంగా పాటుపడతామని మేము ఈ సందర్భంగా చేస్తున్నాం. ఎందుకంటే విద్యా వ్యవస్థ విద్యకు వేర్లైతే ఏమున్నాయో అవి మా ఎస్ఎస్సీ ఉద్యోగులమే. వేర్లు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆ చెట్టు బాగుండాలంటే మేము బాగుండాలి. సో కాబట్టి ఈ యొక్క విద్యా వ్యవస్థ బాగుపడాలంటే అందులో ఉన్న పనిచేసే మేము బాగున్నప్పుడే విద్యా వ్యవస్థ బాగుతుంది. భారతదేశానికి తెలంగాణ ఒక తలమానికంగా కావాలంటే మా యొక్క విద్యా వ్యవస్థ బాగుపడాలి. కాబట్టి మేము విద్యా వ్యవస్థలో ఉన్నాము. ఈ విద్యా వ్యవస్థ సమస్యల్ని సమకూర్చి మా యొక్క సమస్యలను తీర్చి మాకు న్యాయం చేయగలని సీఎం గారిని మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాము. జై ఎస్ఎస్సీ, జై ఎస్ఎస్సీ, జై ఎస్ఎస్సీ. గొల్లపల్లి, పోల్సనపల్లి, మరిబందం, మిర్జాపురం గ్రామాల్లో ఉన్నటువంటి మల్లవల్లి రైతుల ఇళ్లకి పోలీసులు వచ్చి రైతులందరినీ హౌస్ అరెస్ట్ చేసి బయటకి రాకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపింది. మల్లవల్లి పారిశ్రామికవాడలో సర్వే రోడ్ల పేరుతో వందల మంది పోలీసులు ప్రతి రైతు ఇంటికి 10 మంది చొప్పున పోలీసులను పెట్టి రైతులను భయాందోళనలకు గురి చేయటాన్ని జనసేన పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నారు. భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ఇలాంటి చర్యలకి రెవెన్యూ, ఏపీఐఐసి, పోలీసులు డిపార్ట్మెంట్లు పాల్పడటం అప్రజాస్వామికమని నాయకులంటున్నారు. దోమకొండ మండల వ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. బేతెల్ ఇమ్మాన్యుయేల్ చర్చిలో ఆధ్వర్యంలో ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరియు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పారు. మంచి వాతావరణంలో క్రైస్తవులు ఇట్టి శుభ తరుణంలో దేశం కోసం గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ప్రార్థనలు చేయడం చాలా గొప్ప విశేషమని వారు తెలియజేశారు. పోలీస్ అధికారి మన మధ్యలోకి వచ్చినారు. వాళ్ళ ఆహార్నిశలు ఈ సమాజ సేవ గురించి, రక్షణ గురించి వారు బాధపడుతూ ఉంటుంటారు. కొన్ని సార్లు వారికి సంబరాలు, పండుగలు ఉన్నాయి. మన యొక్క క్షేమమే, మన భద్రతయే వారికి పండుగగా భావించి వారి వృత్తిరీత్యా మన కుటుంబాలను వదిలిపెట్టుకొని కూడా ఈరోజు పోలీస్ శాఖ మనందరి గురించి చెప్పారు. మనం మాత్రం పోలీస్ శాఖను సహకరించవలసిన అవసరత ఎంతైనా ఉంది. పోలీస్ శాఖ గురించి మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. వారు కూడా మనుషులే కనుక వారి క్షేమం కొరకు ఈ భారతదేశము అన్ని విషయాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతితో ఉండాలని మనమందరము ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులందరూ కూడా ఈ సమాజం కొరకు వారు పాటుపడుతున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి.
ఈరోజు వారికి వారి కుటుంబాలకు ఈ వేదిక ద్వారా నేను శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తుకు భయపడకండి. ఐశ్వర్యము, ఘనత, సమృద్ధి, దీవెన ఈ సంవత్సరంలో దేవుడు మీ అందరికీ దయచేయును కాక. ఈరోజు వ్యవసాయ రంగాలకు మన ప్రార్థన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారులకు, ఉద్యోగస్తులకు, వారి కుటుంబాలకు మన యొక్క దీవెన ఎంతగానో అవసరమైంది. దాన్ని బట్టి దేవుని బిడ్డలమైన మనము మానక ప్రార్థన చేయాలి. ఇది మన ప్రభు అయిన దేవునికి ఇష్టమైనటువంటిది. హల్లెలూయా. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుకూలమైనటువంటిది. అది నూతనత్వం. అది నూతనత్వం. 24 తర్వాత 25 వస్తుంది, 25 తర్వాత 26 వస్తుంది, 27, 28, 29, 30 వస్తుంది. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, యేసయ్యా యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు, వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. దేవునికి వందనాలు, వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలు. మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పటేల్ క్రికెట్ లీగ్ పోటీల పోస్టర్ను జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆవరణలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ఫోరం జగిత్యాల జిల్లా అధ్యక్షులు రమేష్ పటేల్ వంగల మాట్లాడుతూ, క్రీడలు యువతలో సానుకూల ఉత్సాహాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ టోర్నమెంట్ యువకుల ప్రతిభను వెలికి తీయడానికి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. విన్నర్ నిలబడేటువంటి జగిత్యాల జిల్లాలో ఈరోజు ఈ పటేల్ యూత్ ఫోర్స్ సీజన్ 2 పోస్టర్ని గౌరవ పెద్దలు మరియు కుల బాంధవుల చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరిగింది. ఈ జగిత్యాల జిల్లా నుంచి పోయినసారి ఒక టీం వచ్చింది, ఇప్పుడు ఇంకా 2-3 టీములు తయారు చేసుకుని, అలాగే జర్నలిస్టు టీము మరి ఏదైనా ఉద్యోగ సంఘాలైనా ఇంకా మిగతా వ్యాపార సంఘాల నుంచి అయినా కూడా వస్తే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిపోయడానికి అక్కడ మాకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆటల ద్వారానే కులంలో ఐక్యత తీసుకురావడానికి, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న స్పోర్ట్స్కు దానికి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని 5వ తారీఖు వరకు ఎవరైనా ఆసక్తి కల వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోగలరని ఈ కింద వాట్సాప్ నెంబర్లకు వాళ్ళ వివరాలు కానీ ఆ గూగుల్ ఫామ్ ఉంటుంది, వాటిలో వెళ్ళి పెడితే వాళ్ళు ఏ సెక్షన్ బి సెక్షన్గా టీములు విభజించి ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే దానికి గవర్నమెంట్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చి టాస్ వేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తా అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా 10 కానీ 12వ తారీఖు నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు ఖచ్చితంగా వస్తామని హామీ ఇచ్చడం జరిగింది. కాబట్టి మున్నూరు కాపు కుల సభ్యులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మరియు తెలంగాణ పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పోయిన ఇయర్ కూడా క్రికెట్ టోర్నమెంట్ పటేల్ లీగ్ సీజన్ 1 నిర్వహించడం జరిగింది కరీంనగర్ SRL గ్రౌండ్లో. పోయినసారి దాదాపు 34 టీంలు
పాల్గొని దానిలో మొదటి ప్రైజు జగిత్యాల జిల్లాకు వచ్చింది, రెండో ప్రైజు రన్నర్ కప్ కామారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఈసారి కూడా ఈ జనవరి 10, 11, 12 తేదీల్లో ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో సీజన్ 2 నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి వివిధ కాన్స్టిట్యున్సీ జిల్లాల నుంచి దాదాపు 50-55 పైన టీంకి ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ చేసుకున్నది. అదే క్రమంలో ఈరోజు కరీంనగర్లో పోస్టర్ ఆవిష్కరణ మరియు పోయినసారి ఏదైతే ఇక్కడ విన్నర్ నిలబడేటువంటి జగిత్యాల జిల్లాలో ఈరోజు ఈ పటేల్ యూత్ ఫోర్స్ సీజన్ 2 పోస్టర్ని గౌరవ పెద్దలు మరియు కుల బాంధవుల చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరిగింది. ఈ జగిత్యాల జిల్లా నుంచి పోయినసారి ఒక టీం వచ్చింది, ఇప్పుడు ఇంకా 2-3 టీములు తయారు చేసుకుని అలాగే జర్నలిస్టు టీము మరి ఏదైనా ఉద్యోగ సంఘాలైనా ఇంకా మిగతా వ్యాపార సంఘాల నుంచి అయినా కూడా వస్తే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిపోయడానికి అక్కడ మాకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆటల ద్వారానే కులంలో ఐక్యత తీసుకురావడానికి, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న స్పోర్ట్స్కు దానికి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని 5వ తారీఖు వరకు ఎవరైనా ఆసక్తి కల వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోగలరని ఈ కింద వాట్సాప్ నెంబర్లకు వాళ్ళ వివరాలు కానీ ఆ గూగుల్ ఫామ్ ఉంటుంది వాటిలో వెళ్ళి పెడితే వాళ్ళు ఏ సెక్షన్ బి సెక్షన్గా టీములు విభజించి ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే దానికి గవర్నమెంట్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చి టాస్ వేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తా అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా 10 కానీ 12వ తారీఖు నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు ఖచ్చితంగా వస్తామని హామీ ఇచ్చడం జరిగింది. కాబట్టి మునుకా కుల సభ్యులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను తయారు చేశాడు. ముండ్రు మస్తాన్ రావు యాకోబుతో కలిసి పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేసి తీసుకొచ్చారు. తనిఖీలో పోలీసులు గుర్తించి 3 అరెస్టు చేశారు. వార్తలు సమాప్తం. నమస్కారం.